ఇదేం చేసామంటే గురుగారు మామూలుగా ప్రవచనం ఇవన్నీ ఏంటంటే మామూలుగా మనం సాత్వికంగా 10 మందికి చాలా అర్థమయ్యేలాగా అర్థవంతంగా చెప్తాం గురుగారు. ఇదేంటంటే ప్రతి ఒక్కళ్ళకి చిన్న బిడ్డ దగ్గర నుంచి పెద్దవారికి కూడా చేరేలాగా ఒక ఎనర్జీ, ఒక కమర్షియల్, ఒక మాస్ యాడ్ చేసి చెప్పాం గురుగారు. ఎందుకంటే అందుకనే ఆ ధర్మం దీని దగ్గర మాట్లాడేటప్పుడు కూడా గురుగారు ధర్మం గురించి క్వశ్చన్ చేసేవాళ్ళని దానికి ఆన్సర్ ఇచ్చేవాళ్ళని పరమేశ్వరుడినే పెట్టాం. పెట్టి క్లియర్గా అంటే ఇది మన ధర్మం, ఇది మనం భారతీయులు అంటే ఇంత పవర్ఫుల్ పర్సన్స్, వీళ్ళు ఇలా ఉంటారు. కాకపోతే ఈరోజు ఇది కొంచెం ఇలా డివైడ్ అయ్యి ఇలా వెళ్ళిపోయి ఉన్నారు, అది కాదు మనం, ఇదిగో ఇది మనం అని చెప్పే సినిమా ఇదండి. అందుకనే చిన్న పిల్లలు కూడా తల్లిదండ్రులు తీసుకెళ్ళి చూపించాలి అనే ఒక్క దీంతోనే ఈ సినిమా చేయడం జరిగింది గురుగారు. కొన్ని శబ్దాలని కాంటెంపరీలో చాలా నెగిటివ్గా ప్రొజెక్ట్ చేస్తున్నారు గురుగారు. ఇప్పుడు అరాజకం అంటాం, అదేం తప్పు శబ్దం కాదు, రాజరికం కానిది అరాజకం. అట్లా హిందూ, సనాతన ఇవన్నీ ఏదో ఒక బూచి శబ్దాల్లాగా సృష్టించారు. వాటి తాలూకు నిజమైన విషయం ప్రపంచం మొత్తానికి తెలవాలి. అందుకనే సనాతన ధర్మము అంటే సనాతనం అంటే ఎప్పటిదో కాదు, ఎప్పటికీ ఉండేది అని చెప్పి ఊరికే తట్టి చెప్తే అర్థం కాదని కొట్టి చెప్పారు డైరెక్టర్ గారు. ఊరికే తట్టి చెప్తే అర్థం కాదు కదా. మనము జడ పదార్థాల్లో ఉన్నాం కాబట్టి అదే అంటున్నా, ఇది ఈ శంఖం, ఈ తాండవం ఇది మొదలైంది, ఇది ఆగదు. ఇంకో విషయం అంటే పాటలు నేను ఎప్పుడూ చెప్తాను, పాటలకి రాయడం ఓకే, వాళ్ళకి లెంత్లు 4 నిమిషాలు ఉంటాయి. అంటే ఒక పల్లవి, ఒక చరణం, ఒక ఆర్డర్ ఉంటుంది, ఓకే దీని తర్వాత ఇలా ఉండాలని. కథకి మన సిచ్యువేషన్కి, సినిమాకి సిచ్యువేషన్కిలో బ్యాక్గ్రౌండ్ స్కోర్కి రాయడం సామాన్య విషయం కాదు. అది డైరెక్టర్ గారు డైలాగ్ వర్షన్ అయి ఉండాలి, ఆయన నాకు ఇచ్చే ఆ 2 నిమిషాలు అయి ఉండాలి. దాంట్లో ఆ డైలాగ్ వర్షన్ని వీళ్ళు పాటలాగా నేను ఒక మీటర్ ఇస్తాను, ఆ పాటలాగా దాన్ని ట్రీట్మెంట్ చేయాలి. ఆయన ఎందుకు నాకు ఇస్తారు? ఇక్కడ ఒకడు ఉన్నాడు, తమన్నా ఒకడు ఉన్నాడు, తప్పిస్తూ ఉంటాడు, వాడికి ఇద్దామని ఈ స్పేస్ ఎడిటర్లో ఆయన ఆలోచిస్తే తగ్గించేయచ్చు. ఎడిటింగ్లో ఒకడు ఉన్నాడు, ఈ ట్రస్ట్ ఇస్ వెరీ బిగ్. ఆయన నమ్మి ఈ స్పేస్ ఇచ్చారా, ఓకే నన్ను నమ్మి 2 నిమిషాలు ఇచ్చారు, ఓకే దీన్ని మనం ఎలా కాపాడుకోవాలి. సో ఆ గ్రడేషన్లో నేను ఓకే మన ఇంగ్లీష్ ర్యాప్ రాసేస్తాం, అన్నీ వచ్చేస్తాయి. బట్ ఈ కథకి ఇప్పుడు ఆ శివుడు అక్కడికి వచ్చినప్పుడు ఎలా రావాలి, అక్కడ శివ అనేది ఎలా రావాలి, కనకవ్వని ఒక గొంతుని ఎలా తీసుకొచ్చి ఒక ఆత్మని ఎలా చెప్పాలి, పాడే ఆవిడ కూడా ఆత్మగా ఉండాలి. ఆవిడ దీనికి ముందర నాకు పాడింది రమణ ఎయ్యి చాలా ఒక మాస్ పాట పాడింది. సో ఈ ఆవిడ గొంతులో నేను అనుకుంటాను, ఓకే మాస్ పాట పాడినా ఎందుకు సక్సెస్ అయింది, ఆవిడ గొంతులో ఏదో బలం ఉన్నట్టేగా. సో ఆ బలాన్ని మనం దేనికైనా వాడుకోవచ్చు. ఇప్పుడు బలాన్ని పొడుగ్గా ఉంటే ఏదైనా ఎగ్జాక్ట్లీ. ఆవిడ వచ్చి అసలు ఈ పాట పాడినప్పుడు, శివ పాడినప్పుడు ఆవిడ అంత ప్యూర్గా పాడారు, అసలు స్ట్రెస్సే లేకుండా ప్రశాంతంగా పాడారు. అంటే ఈయన ఇచ్చిన లిరిక్స్ కూడా ఎక్కడ స్పీడ్ బ్రేకర్ లేని రోడ్ లాగా ఇచ్చారు చక్కగా. అంటే మన రింగ్ రోడ్ లాగా వెళ్ళండి, మీరు ఎంత మైల్ స్పీడ్లో అయినా వెళ్ళండి. సో ఎలా దాన్ని స్మూత్ నుంచి చేయాలని, బికాస్ ఇంత ఆర్ఆర్ నుంచి దాని ముందరే నేను చెప్పాను కదా చాలా కష్టం. బోయపాటి గారి సినిమా ఆర్ఆర్ చేయడం అనేది ఇంకా చాలా కష్టం. ఇంకా నాకు ఒకటి అనిపించింది, రమేష్ తోడు బాలయ్యకి త్రిశూలం ఇచ్చాడు, ఈయనకి డమరుకు ఇచ్చాడు, మనందరికీ సక్సెస్ ఇవ్వాలి. ఇందులో కూడా గురుగారు నేను భగవంతుడి దయ వల్ల వీళ్ళందరితో చేసే జర్నీలో కొంచెం స్పేసెస్, ఎన్ని బార్స్ ఏది ఇస్తే ఇది వస్తుందో కూడా కొంత దేవుడి వల్ల ఒక నాలెడ్జ్ ఫామ్ అయిపోయి ఉంటుంది. దాని ద్వారా కొంత ఆ స్పేసెస్ కూడా కరెక్ట్గా ఇక్కడ తమన్ గారు ఏమి ఇవ్వగలరు, ఏమి ఇస్తే బాగుంటుంది, ఏది కూర్చోబెట్టగలం అనేది ప్రతిదీ వారికి నేను ఆ స్పేస్ ఇస్తానండి. ఇచ్చి తర్వాత మాట్లాడుకుంటాం. ఈ స్పేస్ నేను ఎందుకు ఇచ్చానంటే అండి, ఇది మీరు ఈ విధంగా వెళ్తారు, నాకు ఐడియా ఉంది, ఇది ఈ విధంగా వెళ్ళాలి, ఇది అని ఇస్తూ అలాగే ఒక్కొక్క యాంబియన్స్ అండి పెడితే ఇక మీకు బ్యాక్ ఆయన వద్దన్నా సరే ఒక డ్రమ్ కొడదామని కూర్చున్నా సరే 5-6 కొట్టాల్సిందే, కుదరదు. ఎందుకంటే ఆ ఫ్రేమ్, ఆ యాంబియన్స్, బ్యాక్ లేపే యాంబియన్స్, ఆ సిచ్యువేషన్ డిమాండ్ మొత్తం ఆ దీనిలో తీసుకొస్తాం గురుగారు. పైగా ఇందులో ఇతను మనం ముందే చెప్పామండి, బాలయ్య గారిని ముందే చెప్పాము, మురళీమోహన్ గారి ద్వారా నీకు ప్రపంచానికి ఒక ప్రళయం రాబోతుంది, ఒకటి కాదు ఎన్నో వస్తూనే ఉంటాయి, అవన్నీ నువ్వు ఎదురెళ్ళాలి అంటే అష్టసిద్ధి సాధనే మార్గం, ఇంకా వేరే మార్గం లేదు. అష్టసిద్ధి సాధన చేసి బయటకు వచ్చిన వారి అందులో సాధించిన వాళ్ళకు ఉండే శక్తులు ఏంటో మన గూగుల్లో కొడితే కూడా వస్తాయండి.
మనని మానవాతీత శక్తి. మానవాతీత శక్తి. సో ఆ శక్తిని ఉపయోగించే కొంతే ఉపయోగించండి, మొత్తం కూడా ఉపయోగించలేదు. వాళ్ళు జ్ఞానం అవ్వగలరు, విశ్వరూపం చూపించగలరు, అంత దూరం వెళ్ళాలి మనం. జస్ట్ ఆయుధం ఇచ్చి ఆపేసి జస్ట్ ఆయుధం ఇచ్చి ఆపాం అంతే. ఆ తర్వాత చేస్తే ఏదో చేస్తాం కానీ ఆ ఆయుధం ఇచ్చి ఆపాం ప్రస్తుతానికి. సో అతీత శక్తిని ముందే చెప్పామండి, సూపర్ హ్యూమన్ అని అవునా? చెప్పే తీసుకుని వెళ్ళాం మనం. అంటే ఈ సినిమా త్రూఅవుట్లో నేను డైరెక్టర్ గారి దగ్గర ఉండి నేను తమన్ సార్ దగ్గరికి కూడా వెళ్తుంటాను కదా సార్. అంటే ప్రతిసారి ఎనర్జీ అంటాం కదా, శక్తి కేంద్రాలు, జనరల్ తెలుగులో చెప్పాలంటే అసలు శక్తి బోయపాటే ఎనర్జీ. సార్ అంటే ఇక్కడ మనం ఒక శక్తి పట్టుకొని అక్కడికి వెళ్తాం కదా సార్. అక్కడికి వెళ్ళేటప్పటికి ట్యూన్ కానీ ఏదైనా సిద్ధం చేసి పెడతారు కదా తమన్ గారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమిటో మనం చూసిన దానికి 10 మినిట్లు పైన వస్తున్నారేనా అని తమన్ సార్ నేను ఎప్పుడు చెప్తాను సార్. అంటే అఖండ సినిమాని నిర్వచించడానికి బోయపాటి గారు ఉన్నారు, దాన్ని అభినయించడానికి బాలకృష్ణ గారు ఉన్నారు, అర్థం చేసుకోవడానికి చరాచర సృష్టిలో ఒక్కరే ఉన్నారు తమన్ సార్. ఇది నేనేం పొగట్ట కోసం ఏం చెప్పట్లేదు, ఎందుకంటే నేను చాలా దగ్గర నుంచి ప్రయాణం చేసిన దాంట్లో నీకు అర్థమైంది కదా. అంటే అక్కడికి వెళ్ళేలోపు డైరెక్టర్ గారి మనసులోకి మరి దూరి అందులో అంత పరకాయ ప్రవేశం చేసి, అంటే ఎక్కడో అంగుష్ట మాత్రంగా ఉన్న విశ్వరూపంలో చూడటం అంటాం చూసారా, అలా చూస్తారా ఆయన? ఆయన ముందు కూర్చుని ఆయన తల ఆడుతుందా అని చూస్తాను. నేను వెనకాల ముందు కూర్చుని ప్రొజెక్షన్ రూమ్ లో ఆయన ముందు కూర్చుని చూస్తారు. నేను ఆయన తల ఇలా ఆడుతుందా, ఓకే. ఆయన అయిన తర్వాత అలెక్సా అంటారు. మాకు అలెక్సా ఒక లైట్ ఉంటుంది, అలెక్సా లైట్స్ ఆన్ అంటుంది. సార్ అమ్మాయిని పిలవండి అంటారు, అలెక్సా అని పిలవండి, అలెక్సా అని పిలవండి వచ్చి ఒక కౌగులింతలు కానీ చేసుకొని. బికాస్ నేను ఎలా చూస్తానంటే, ఇప్పుడు ఆయన చెప్పిన డైలాగ్, ఇప్పుడు ఫస్ట్ దాంట్లో మర్యాద ఎలా ఒక డైలాగ్ ఉంది కదా, ఎలా పిలవాలో. చాలా డిఫరెంట్. నాకు అంతే, నేను ఈయన దగ్గర నుంచి కరెక్షన్ రాకుండా ఉండడానికి ఎంత రెస్పెక్ట్, ఈ సినిమాని అర్థం చేసుకున్నానా అనే పాయింట్లోనే ఉంటాను. నేను ఇక్కడ గొప్పగా నేను హారర్ చేసేసానని కాదు, ఆయన కథని అర్థం చేసుకున్నాను. లాజిక్ ఇస్ వెరీ సింపుల్ అండర్స్టాండింగ్. సో దీన్ని నేను ఒక్కడనే కాదు, సో మా టీంలో అందరు పిల్లలే, అసలు ఎవ్రీబడి ఈజ్ అండర్ 25-30 ఇయర్సే. సో వీళ్ళకి బాలకృష్ణ గారి సైజు, ఫిల్మ్ సైజు, బోయపాటి గారు పెట్టే యాంగిల్స్, ఆయన ఎప్పుడూ చెప్తారు కదా 30 పెట్టి ఇలా చూస్తానని అంటారు కదా, అది గ్రౌండ్ లెవెల్లో అర్థం చేసుకోవడం చాలా కష్టం. అందరు చిన్న చిన్న మానిటర్లో పనిచేస్తారు, అంతే సైజ్ మానిటర్లో పనిచేస్తారు. బట్ మనం 70 mm ఊహించుకోవాలి. 70 mm ఈ సౌండ్ ఎలా ఉంటుంది రేపు థియేటర్లో 2.5. అప్పుడు మేము చెప్పినట్టు 75-77 days RR చేసాం. బట్ జనాలు చూసేది 2.5 గంటలేగా. లీనియర్గా 2.5 hours ఎంత మనం ఎలా ట్రావెల్ అవుతున్నాం అనే సైన్స్ మనలో లేకపోతే మనం వీ కాంట్ బ్యాలెన్స్. అది వెరీ అది చాలా, అది నేర్చుకుంటే చాలా, నేర్పితే కూడా రాదు, చాలా ఇట్ హ్యాస్ టు కమ్ ఇన్సైడ్, ఇన్నర్ సైన్స్ రావాలి.